అల్లుడు గారు, అమ్మా ఆనంద, అల్లుడు గారు. బాబు, అల్లుడు గారు, మా అమ్మ ఏది? శరణ్ ఏది? చెప్పండి బాబు, ప్లీజ్. అల్లుడు గారు, మీతోనే కలిసి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ మీతోనే తిరిగి రావాలి కదా బాబు. మీరొక్కరే ఇలా ఇంటికొచ్చారేంటి? ఏంటి అంటే నేనేం చెప్పాలి? అసలు తనతో కలిసి బయటికెళ్లడమే పెద్ద పాపం అయిపోయింది. తను ఎటు వెళ్ళిపోయిందో నాకు కూడా చెప్పలేదు అంటే ఎవరికి అర్థం కావటం లేదా? ఎందుకు ఇలా అడిగి అడిగి చంపుతున్నారు నన్ను? దర్శన్, ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళు శరణ్య తల్లిదండ్రులు. కూతురు కనిపించకుండా పోతే ఆ మాట భర్తవి నిన్ను కాక ఇంకెవరిని అడగలరా? మరేం చేయమంటావు? అందరూ కలిసి నన్ను శరణ్య గురించి అడుగుతున్నట్లేదు. తన నేనేదో చేశాను, ఏం చేశావో చెప్పు అని ఇంట్రోగేట్ చేస్తున్నట్టుంది. అయినా వెళ్ళిపోయినా అది ఎక్కడో బానే ఉంటుంది. కట్టుకున్న కర్మకిదిగో ఇలాంటివన్నీ నేను భరించాల్సి వస్తుంది. భరించాలరా, భరించాలి. కానీ భరించాల్సింది కట్టుకున్న కర్మ వల్ల కాదు, నువ్వు ఆ అమ్మాయి భర్తవి కాబట్టి. ఊపిరి ఉన్నంత వరకు తన బాధ్యత నీది మాత్రమే కాబట్టి. అంతేకాదు, అప్పగింతల నాడు ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లతో తనని నీ చేతికి అప్పగించారు దర్శన్. కాబట్టి ఇవాళ శరణ్య విషయంలో మంచైనా చెడైనా వాళ్ళు మాట్లాడాల్సింది నీతోనే. ఏదైనా అడగాల్సింది నిన్నే. ఇక చాలా పనే. ఇక్కడ మనం బాగుంటే కాదు, మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా ఉంటే ఇటువంటి పరిస్థితులే ఏవి ఎదురవ్వవు. ఇలా తనకి తాను నిర్ణయాలు తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆవిడ ప్రవర్తిస్తుంటే దానికి మీరంతా నన్ను రెస్పాన్సిబిలిటీ చేసి మాట్లాడుతున్నారేంటి?